ఓం సాయిరామ్. మనోగుణం రజోగుణం అని నిన్న వీడియోలో నేను మీకు లెటర్లో రాసి చెప్పినాను కదా. మనోగుణం అంటే మనము మసాలా కూరలు అంటే చికెను, మటను, ఇవి దీంట్లోకి ఎక్కువ చెక్క లవంగాలు ఇవన్నీ ఎక్కువ వేస్తే మనం తింటాం కాబట్టి మనిషికి మనోగుణం పోయి రజోగుణం పెరుగుతుంది. రజోగుణం అంటే అది కామక్రోధాలు ప్రేరేపిస్తాయి అన్నమాట అలాంటివి తింటే. అందుకు నేను నిన్న రాసిన దాంట్లో రజోగుణం గురించి చెప్పలేకపోయినాను, సమయభావం లేక. రజోగుణం అంటే సాత్విక ఆహారం తింటే రజోగుణం రాదనమాట, మనోగుణం పెరుగుతుంది. సాత్విక ఆహారం అంటే ఇవే మనం తృణధాన్యాలతో వండినవి ఆహారాలు, పండ్లు, పాలు ఇట్లాంటివి తింటే మనకు మనిషి లక్షణాలు ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట. అందుకు రజోగుణం అనే దానికి నేను మెన్షన్ చేయలేకపోయినా నిన్న. రజోగుణం అంటే మనము కామక్రోధాన్ని ప్రేరేపించేటివి తినకోకుండా మసాలా కూరలు తక్కువ తిని మనం ఆకుకూరలు ఇట్లాంటివి తింటే మనకు మంచి లక్షణాలు వస్తాయి. అదే కనుక మటను, చికెను అట్లని మేము చికెన్ తినకూడదా అని అనుకుంటారు. తినకూడదని కాదు, ఎంతో కొంత తినాలా. మళ్ళీ చూడు ఇంకొక టైప్ మనుషులు ఇట్లా మెన్షన్ చేసినారు వీడియోలో అట్లా ఇట్లా అని మళ్ళీ దాన్ని కాంట్రవర్సీ చేస్తారు. వీడియోలో తప్పులు ఎత్తకూడదు, ఎప్పుడు కూడా మంచిదే చూడాలి మనము. ఎవరైనా కావచ్చు, ఏ వీడియో అయినా కావచ్చు, వీడియో వెనకల మాటల భావ అంతర్గతాన్ని మీరు పరిశీలనగా తీసుకోవాలి, కానీ దాన్ని వేరే రకంగా ఆలోచన చేసుకుని వక్రీకరించుకోకూడదు. ఈ మధ్య ప్రతి విషయానికి వక్రీకరించేది అలవాటు చేసుకున్నారు. ఆయన ఏమన్నాడని పవన్ కళ్యాణ్ ఏదో దిష్టి తగిలింది అన్నాడు. ఆ దిష్టి అంటే ఎవరైనా సహజంగానే అంటారు, ఏం రా ఈ మధ్య నీకు సరిగా వ్యాపారం జరగలేదా, అది ఎవరి దిష్టి జరిగింది, ఏమో నాకు జరగలేదు అంటారు. యాదృచ్ఛికంగా వచ్చే మాటలని రాజకీయంగా మాట్లాడేది కూడా నేర్చుకున్నారు ఈ మధ్య. కాబట్టి మనిషికి మంచి లక్షణాలు కావాలంటే మనం ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవాలి. మెయిన్ ఫస్ట్ పాయింట్. కామక్రోధాన్ని జయించాలంటే సాత్విక ఆహారం తింటేనే. సాత్విక ఆహారం అంటే పాలు, గుడ్లు, చేపలు ఇట్లా ఏదో మనకు శక్తినిచ్చేటివి ఆహారం, తృణధాన్యాలు, ఏదైనా రాగులు, సద్దలు, జొన్నలు, పెసలు ఇలాంటివి ఇవన్నీ తినడం వల్ల మనకు మనిషికి మనోగుణాలు పెరుగుతాయి. రజోగుణం అంటే అదే చెక్క, లవంగాలు, యాలకులు, సుగంధ ద్రవ్యాలు ఏవైనా తీసుకున్నా ఎక్కువ తీసుకోకూడదు. మితంగా తీసుకుంటే మనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అవి ఎక్కువ తీసుకుంటే మనకి కామక్రోధం పెరిగిపోయి రజోగుణానికి అలవాటు అయిపోయి వాని ప్రవర్తన కూడా అదో రకంగా ఉంటుంది. అందుకని నా వీడియోలో అది నేను సమయభావం లేక మీకు రాసి పెడుతున్నాను నేను. ఎందుకంటే లెటర్ ప్యాడ్ చేసి మనం లెటర్లో రాసి కంప్యూటరైజ్ చేసి మనం పెట్టచ్చు. నేను నా అక్షరాలతో రాసిన వీడియోలో ఎందుకు పెడతానంటే ఎవరి కాపీరైట్ కొట్టేటివి కాదు, నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడేది కూడా కాదు. నా మనసులో వచ్చిన భావాలే అవన్నీ. తప్పక నా వీడియోలు చూడండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్. నాకు డబ్బుల కోసం చేసే వీడియోలు కాదు ఇవి. ఏదైనా ఒక మనిషికి ఏదైనా తెలియజెప్పాలనే ఉద్దేశంలో చెప్పే మాటలే కానీ ఎవరిని కించపరిచేది కానీ ఏ వ్యాపారాలకు కానీ ఇబ్బంది కలిగించే వాక్యాలు ఏమన్నా అని ఉంటే దయచేసి క్షమించండి. ఉన్న విషయాన్ని తప్పులు ఎత్తులాడుకోకుండా మంచి విషయాన్ని తెలుసుకోండి. మంచి విషయం గురించి మాట్లాడుకోండి, కానీ దాంట్లో తప్పులు వెతికి మళ్ళీ వేరే రకంగా వీడియోలు అట్ట ఇట్ట అని అనుకోకద్దండి. ఎవరైనా కావచ్చు, అది ఎవరైనా స్వేచ్ఛ భావన ఉంటుంది. ఎవరైనా వీడియోలు చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. వాళ్ళ సంతోషం, ఆనందం. మనకేం ఇబ్బంది లేదు. నా వీడియోలు నచ్చితే చూడండి, లేకపోతే లేదు. నేను అందుకే చెప్తాను, లైక్లు కొట్టండి, షేర్లు చేయండి. నేను అవన్నీ ఎందుకు చెప్పలేదంటే మంచి విషయాన్ని చూడండి, మీకు తెలిసిన వాళ్ళకి నలుగురికి చెప్పండి. ఆ చెప్పడం వల్ల ఏదో కొంతమంది అయినా మారుతారు. మనిషి మంచి ఆహారం తీసుకుంటే మంచి లక్షణాలు వస్తాయి. రజోగుణం పెరిగే వస్తువులు తింటే కామక్రోధానికి లోనైపోయి మనిషి పతనానికి నాందే ఇచ్చాది. మనిషి కామక్రోధానికి లోను కాకుండా ఉండాలంటే ఫస్ట్ పాయింట్ మనం చేయాల్సినది ఏమి, సాత్విక ఆహారం తీసుకుంటే మనిషి లక్షణాలు వస్తాయి. వీడియో లెంత్ ఎక్కువ వచ్చింది కాబట్టి నా మనది, మిగతాది రేపు చెప్తాను. మీరు మంచి విషయాలనే చూడండి, మంచి పలుకులే మాట్లాడండి, ఆనందంగా జీవించండి, ఆయురారోగ్యంగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం గురించి పదే నేను ఎందుకు చెప్తానంటే ఆరోగ్యం ఉంటే ఐశ్వర్యం అంతర్గత వస్తుంది.
ఇట్లు మీ హరిబాబు రాయల్.